డాక్టర్, మన ఇండియాలో చాలా స్కిన్ షేడ్స్ ఉంటాయి. కొంతమంది బ్రైట్‌గా ఉంటారు. కొంతమంది డల్ ఉంటారు. కొంతమంది ఆలివ్ స్కిన్ టోన్ ఉంటారు. గోల్డెన్ షేడ్‌లో ఉంటారు. కొంతమంది డార్క్ ఉంటారు. ఇలా ఉండడం వల్ల వాళ్ళకేమైనా పర్టిక్యులర్‌గా ప్రాబ్లమ్ ఉండడం కానివ్వండి, వాళ్ళ హెల్త్ దాని మీద డిపెండ్ అయి ఉండడం కానివ్వండి, అలా ఉంటుందా? ఫస్ట్ థింగ్ ఏంటండి, స్కిన్ కలర్ అనేది మన బాడీలో ఉండే మెలనిన్ కంటెంట్‌తోని డిసైడ్ అవుతుంది. హ్మ్. అది ఇప్పుడు మనం చూసుకుంటే వెస్టర్న్ పీపుల్ ఆర్ టైప్ 1 అండ్ టైప్ 2 స్కిన్. ఓకే. అంటే వాళ్ళలో మెలనిన్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది. హ్మ్. వాళ్ళలో ఎందుకు తక్కువగా ఉంటుందంటే దే ఆర్ లిటిల్ ఫార్ అవే ఫ్రమ్ ద ఈక్వేటర్. అంటే హుహు. వాళ్ళ క్లైమాట్ కండిషన్‌కి తగ్గట్టు వాళ్ళ స్కిన్ అనేది సెట్ చేసుకుంటుంది. మన ఇండియన్ స్కిన్ ఏంటంటే నియర్ టు ద ఈక్వేటర్. హుహు. అండ్ మనది ఇండియన్ స్కిన్‌లో ఉండేది టైప్ 3 నుంచి టైప్ 5. అంటే మనకి మెలనిన్ అనేది ప్రొటెక్షన్ ఇస్తుంటుంది. హుహు. అంటే బేసిక్‌గా సన్ నుంచి ప్రొటెక్షన్ ఇవ్వడానికి మెలనిన్ కంటెంట్ అనేది మనలో ఎక్కువగా ఉంటుంది. అలా అని డైరెక్ట్‌గా ఈ స్కిన్ టైప్ 3 టు టైప్ 5 డైరెక్ట్‌గా సన్‌కి ఎక్స్‌పోజ్ అయినా గూడా టానింగ్ అయ్యే అవకాశం చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. ఓకే. అండ్ పిగ్మెంటరీ ఇష్యూస్ కూడా ఉంటాయి. హ్మ్. సో, డార్క్ స్కిన్ ఉండడం వల్ల ప్రాబ్లమ్ లేదు. కాకపోతే ఏంటంటే వితౌట్ అప్లయింగ్ ద సన్ స్క్రీన్ మీరు హుహు. బయట ఎండలో తిరిగినప్పుడు ఏంటంటే పిగ్మెంటరీ ఇష్యూస్ అనేది ఇండియాలో చాలా కామన్. అంటే ఓకే. మెలాస్మా, నల్లమంగు గానీ, హ్మ్. హ్మ్. అండ్ మీకు చిన్న మొటిమలొచ్చినా నల్ల మచ్చలుగా మారిపోవడం కానీ, అవునండి. అండ్ సన్ బర్న్ అయినా గూడా నల్లగా అవ్వడం యాహ్! గానీ, ఇవన్నీ ఇష్యూస్‌ని తగ్గించుకోవాలి అనుకుంటే సన్ నుంచి ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. హుహు. సో, డార్క్ స్కిన్ అనేది ఇట్స్ నాట్ ఎ బెనిఫిషియల్ థింగ్ అని అనుకోవద్దు. అంటే ఓకే. డార్క్‌గా ఉన్నంత మాత్రాన సన్ నుంచి ప్రొటెక్షన్ అని కాదు. హ్మ్. డార్క్‌గా ఉన్నా, లైట్‌గా ఉన్నా సన్ నుంచి ప్రొటెక్షన్ విత్ సన్ స్క్రీన్ అండ్ విత్ క్లాత్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.